ఈ రోజు మా మేడం నాకు కాస్ట్లీ అయిన వస్తువులు అయితే 3 వస్తువులు ఇచ్చింది. అది లాస్ట్ లో చూపిస్తా చూడండి, మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంతమంది వీడియోలు అయితే మీకు చెప్పున్నాను, ఇనప సామాన్లు అయిన ఉన్నాయి అమ్ముకోవాలి అని చెప్పి. ఇప్పుడైతే అమ్మేస్తున్నాను. కబోర్డు అలాగే మంచం ఒకటి, నాకానే సామాన్లు మొత్తం అమ్మినాను. ఎంత డబ్బులు ఇచ్చింది అది కూడా చూపిస్తా చూడండి. నేను మొన్న అమ్మింది, ఈ రోజు అమ్మింది, అలాగే నేను అన్ని సామాన్లు మోసిన దానికి మా సార్ డబ్బులు ఇచ్చింది. మొత్తం టోటల్ డబ్బులు అనేది లాస్ట్ లో మీకు చెప్తాను వీడియోలో. ఇతను అయితే నేను తక్కువగానే ఇచ్చేసాను, ఎందుకంటే తొందరగా నేను ఇల్లు అయితే నా రూమ్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, అందుకని చెప్పి వేస్ట్ అయిపోతాను చెప్పి చాలా తక్కువకి ఇచ్చేసాను. ఎంతకి ఇచ్చినానో చూడండి ఒకసారి. నేనైతే 8 దినార్లు ఇప్పినాను. 8 దినార్ల కానించి అతను అయితే 5 దినార్ల కన్నా ఎక్కువ అయితే ఈయనన్నాడు. బళ్ళు వేసిన సామాన్లు అయితే దింపేసా కిందకి, నాకు అవసరం లేదు, నేను ఏ రోజు వాళ్ళకైనా ఇచ్చుకుంటే ఇబ్బంది లేదు అని వెళ్ళక లాస్ట్కి అయితే 6 దినాలకైతే అమ్మేసి అతను 10 దినాలు ఇస్తే 4 దినాలు రిటర్న్ చేశాను. మేడం 3 వస్తువులు ఇచ్చిందని నేను కదా, ఇవి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి వాచ్లు. ఈ ఒకటి వచ్చి సుమారు రేటు కూడా ఉంటాయి, కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి ఒకసారి. ఫస్ట్ చూపించిన వాచ్ అయితే కొత్తది, అసలు తీయలేదు, కాకపోతే బ్యాటరీ అయిపోయింది అది. ఇప్పుడు చూపించిన వాచ్ అయితే వాడినారు, కాకపోతే దాంట్లో ఉండే ముళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు ఇంకొక వచ్చి చూపించినాక అది కూడా అయితే పోయినది. కొత్త వాచ్ అయితే చాలా బాగుంది.